చైతు, ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్రెండ్స్ ని కలవటానికి. నైట్ రావడానికి లేట్ అవుతుందా? నీకేనా ప్రాబ్లం ఉందా? రాత్రికి డిన్నర్ ఉంది, త్వరగా రావడం కోసం చెప్తున్నాను. డిన్నర్ రోజు తినేదే కదమ్మా. నా బిజినెస్ పార్ట్నర్ వివేక్ అమెరికా నుంచి వస్తున్నాడు. అతనితో కలిసి మనం డిన్నర్ చేయాలి. అతిథి మర్యాదలు చేస్తూ డిన్నర్లకి డిస్కోలకి వెళ్ళడం నా వల్ల కాదు. అతని మంచి మర్యాదలు చూడ్డానికి మనుషుల్ని పెట్టాను. నువ్వు జస్ట్ డిన్నర్ కొస్తే చాలు. మనుషుల్ని పెట్టావా? ఎవరు? మేమే. ఏ మొహం పెట్టుకొని మళ్ళీ వచ్చారు? మాది శంకర్ సినిమా కాదు మేడం, మాటి మాటికి గెటప్ మార్చారని. చూడమ్మా, పనిచేసే కామన్ సెన్స్ లేదు కానీ పంచులు ఎలా వేస్తున్నాడు. ఆయన వీళ్ళకి గెస్ట్లను అప్పగిస్తే డిన్నర్ కి వచ్చిన వాళ్ళు డింగుమని మాయమైపోతారు. చైతు, తప్పులు అందరూ చేస్తారు. దిద్దుకునే అవకాశం కొందరు ఇస్తారు. ఈ అమ్మగారు అవకాశం మాకిచ్చారు. వివేక్ ని జాగ్రత్తగా చూసుకొని అతనితో మన బిజినెస్ మరింత పెరిగేలా చూడవలసిన బాధ్యత వీళ్ళది. వాళ్ళని బెస్ట్ వేస్ట్ ఫెలోస్ వీళ్ళు. వీళ్ళని నమ్మితే నువ్వు కూడా నాలాగే ఫూల్ అయిపోతావు. చూశారు కదా, చైత్ర దృష్టిలో మీ ఇమేజ్ ఏంటో? చైత్ర గారిది అమాయకత్వం అండి. నాది కర్కసత్వం. వచ్చి నా మేనల్లుడు చైతూరి పెళ్లి చేసుకునేలా చేసే బాధ్యత మీ మీదుంది. తేడా వచ్చిందో చైత్ర పెళ్లి వివేక్తోనే జరుగుద్దండి. మీరు ఈ విషయం మర్చిపోండి. ఇంతకు మీ మేనల్లుడు ఇక్కడ? ఎరా మీ చేతనేటి? ఆటో ఎక్కి పైసలు ఇవ్వకుండా లోపలికి వెళ్తున్నావు ఏంద్రా? ఎరా బెదిరిస్తున్నావా? ముచ్చట్లాపి పైసలుది. మర్యాద మర్యాద తగ్గితే నాకు మెంటలు ఎక్కిపోతాయి. నాలుగు కోస్తా. నాకే దమ్కి ఇస్తావురా? నిన్ను ముక్కలు ముక్కలుగా కోస్తా బిడ్డ. నన్నే నరికేస్తా అంటావరా? రండిరా, ఎంతమంది వస్తారో రండి. ఒక్కొక్కరు వస్తారో ఒకేసారి 100 మంది వస్తారో ముందే డిసైడ్ చేసుకోండి. సెంటర్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, నేను రెడీ. వినాయకుడితో పెట్టుకుంటారా? పైసలు అడిగితే బాలేడేలో చెప్పి నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. రారా అల్లుడు. చిన్నప్పటి నుంచి ఈ వినయం నీకు తగ్గలేదురా? మా నాన్నగారు మాకిచ్చిన ఆస్తి వినయం, నేర్పించిన పాఠం సంస్కారం, నడిపిన దారి న్యాయం. చూపించిన సినిమా జస్టిస్ చౌదరియా? అవును, ఆ సినిమా 100 సార్లు చూశాను. సరే గాని నేను ఇక్కడికి ఎందుకు పిలిపించానో తెలుసా వినాయక? ఆ అమ్మ పిలిస్తే అన్నం పెడుతుంది, నాన్న పిలిస్తే డబ్బులు ఇస్తాడు. అదే అత్త పిలిస్తే నీకు వినయంతో పాటు వివేకం కూడా ఎక్కువ రోయ్. సరే, అమ్మాయి ఫోటో చూడు. ఎలా ఉంది? అందంగా ఉందా? నీకు నా కూతురు చైతన్యచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఈ పెళ్లితో విడిపోయిన మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మన 2 కుటుంబాలు గోడ మీద వాల్ పోస్టర్లా గట్టిగా అతుక్కుపోవాలి. మర్దల పిల్ల శ్రీరామరాజ్యం సినిమాలో నయనతారలా అందంగా ఉంది. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందంటావా? ఒప్పుకుంటుందిరా, కానీ నువ్వు ఇలా ఉంటే కుదరదురా. మారాలి. మారాలా? ఏం మారాలి?
నీ క్యారెక్టర్ మారాలి. నీ లాంగ్వేజ్ నీ బాడీ లాంగ్వేజ్ రెండు మారాలి. నువ్వు స్టైల్ గా ఉండాలి. బాడీ స్ప్రే యాడ్ లో మోడల్ లా మ్యాండీగా కనబడాలి. అంటే దేవుడి సినిమాలో బాలయ్య బాబులా మారిపోవాలంటారు. కరెక్ట్ గా చెప్పా వినాయకం. అందుకని నీ పేరు వివేక్ అని, నువ్వు అమెరికా నుంచి వస్తున్నావని చైతుకి చెప్పాను. క్యారెక్టర్ మారాలంటే నీ పేరు ఊరు మారిస్తే చాలదు, నీ తీరు కూడా మారాలి. అది మేము చూసుకుంటాను గాని. ఆసాయాస మారితే పాత సినిమాల్లోని హీరోయిన్లు పడిపోతారేమో గాని నాయనతారాలో ఉండి చేతులు పడిపోద్దంటావా బాసు? మళ్ళీ ప్రెసిడెంట్ గెలుపు ఆడపిల్లలు రంగు రూపు మారితే పడరు. చైత్రికి ఇష్టమైనవి చేసి తనకు దగ్గర అవ్వాలి. దానికి ముహూర్తం పెట్టలేమో. ఎవరే ప్రేమను మాయింది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. చూడు బెదరం, ఇష్టమైనవంటే అవి కాదు, లేడీస్ ని పడేయాలంటే గిఫ్ట్లు ఇవ్వాలి. గిఫ్ట్లా? అదే బెదరం, పంపు చెట్టు కాడ పనులకి ఇస్తావు కదా, అలాంటివే. పంగతోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే, సందు చూసి సైగే చేసి గోల చేసాడే. అదే బెదరం, నువ్వు ఆలోచిస్తున్నావు కదా, అలాంటివే. రేపన మొక్కలకి రబ్బర్ గాజులకి చేతులు పడిపోద్దంటావా బాసు? పడిపోద్ది బెదరం. ఈ ప్రపంచంలో సోకులకి సొల్లు ఒకటికి బాగా ఆడాలు ఉంటారేమో గానీ సర్ప్రైజ్ గిఫ్ట్లకి బాగా ఆడాలు అస్సలు ఉంటారు. అయితే వెంటనే గిఫ్ట్లు రెడీ చేసుకున్నాం పదా. గిఫ్ట్లు కాదు, ముందు నిన్ను రెడీ చేయాలి పదా. మీ మేనల్లుడిని వినాయకం నుండి వివేక్ని చేసామండి. ఓ వాళ్ళు పిలవమంటారా? వివేక్ సినిమా హీరోలా ఉన్నావురా. నిన్నిలా చూస్తే చైతు నిన్నే పెళ్లి చేసుకుంటుంది. మేకప్ పోకుండా మీ ఇద్దరికి ప్యాచప్ చేస్తాను పద. 1 minute. ఇదేంటి గిఫ్ట్ రాజా, చైత్ర కోసం తెప్పించా. అరే నేను కూడా తెప్పించాను. ఇన్ని గిఫ్ట్లు ఒకేసారి ఇస్తే చైతుకి అనుమానం వస్తుంది. నా గిఫ్ట్ చైత్రకి ఇస్తే వర్షాకాలంలో చేపల లట్టుకు నీకు పడిపోద్ది. నేనిచ్చిన గిఫ్ట్ ఇస్తే టైటానిక్ హీరోని ప్రేమించినంతగా నిన్ను ప్రేమిస్తుంది. అది ట్రాజడీ గిఫ్ట్ వివేక్, నా గిఫ్ట్ తీసుకో. వీడికి లేడీస్ తో ఎలా మాట్లాడాలో తెలీదు. వీడి గిఫ్ట్ తీసుకెళ్తే చైత్ర చెప్పు తీసుకొడుతుంది. అదంతా కాదు, మీ ఇద్దరు గిఫ్ట్ టేబుల్ మీద పెట్టండి. ఏ గిఫ్ట్ తీసుకెళ్లాలో నేను డిసైడ్ చేస్తా. ఇప్పుడు నేను గేమ్ ఆడతా. అందులో ఎవరి గిఫ్ట్ తగిలితే అదే చైత్రకిస్తా. ఆగడం జగడం, నెమ్మలికి పించం, నర్రా నాగమణి, అస్సు ఉస్సు. అమ్మా! ఈ గిఫ్ట్ ఇప్పుడు చైత్రకిస్తా. చైతు, తను వివేక్. వివేక్ మై ఓన్లీ వన్ డాటర్ చైతు. వావ్, మార్వెలస్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. వీడు కంచి ఇంగ్లీష్ ఎలా వచ్చింది రాజబాబు? సినిమా ప్రభావం. దూకుడు సినిమాలో మహేష్ బాబు డైలాగ్ అది. యువర్ ఐస్ ఫైర్ బాల్స్, యువర్ నోస్ లిల్లీ ఫ్లవర్, యువర్ లిప్స్ కప్ కేక్స్, యువర్ ఇయర్స్ రెడ్ మిర్రర్స్, యువర్ నెక్ బిగ్ క్లాక్. నీ కోసం అమెరికా నుంచి స్పెషల్ గిఫ్ట్ ఒకటి తీసుకొచ్చా. నా కోసమా? ఎందుకు? మిమ్మల్ని కలిసినప్పుడు ఈ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని అమెరికాలో ఉన్న మా డాడీ చెప్పాడు. కొత్త మనుషుల్ని కలిసినప్పుడు ఉత్తి చేతులతో రాకూడదని మీకోసం కష్టపడి తీసుకొచ్చాడు వివేక్. హీస్ సో నైస్. అంటే ఈ గిఫ్ట్ అయితే వర్కౌట్ అయిందిరా. చైత్ర ఇంప్రెస్ అయింది.
తీసుకో చైత్ర. గిఫ్ట్ ఓపెన్ చేయడం, వివేక్ ఐ లవ్ యూ చెప్పడం వెంటనే అయిపోతాయి. నీ వల్ల ప్లాన్ ఫెయిల్ అయింది. రే నీ వల్లే మొత్తం ఫెయిల్ అయింది. యా, ఆపండి. అసలు మీ ఇద్దరి వల్ల చైత్ర హర్ట్ అయింది. కృష్ణుడు బొమ్మందని బాంబు పెట్టాడు వాడు. లిప్స్టిక్ ఉందని చెప్పి నువ్వు బాంబు తెప్పించావు. మీ ఇద్దరి మాట వినకుండా నా గిఫ్టే తీసుకెళ్ళినట్టయితే సరిపోయేది. ముగ్గురు షాప్ కెళ్ళకుండా ఆన్లైన్ లోనే ఆర్డర్ చేశారు. రాంగ్ డెలివరీ అయింది. బాంబు వెళ్ళింది. ఇప్పుడు ఆలోచించాల్సింది తప్పెవరిదని కాదు, నెక్స్ట్ ఏంటని. బండుడు అయిన బంగారం లాంటి మాట చెప్పేవరా తమ్ముడు. నెక్స్ట్ ప్లాన్ ఎలా చేద్దాం ఆలోచిద్దాంరా. ఆడపిల్లని ఇంప్రెస్ చేయాలి అంటే డబ్బు దక్కసంతో పాటు ఇన్నర్ టాలెంట్ కూడా కావాలరా. ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, వెతికి చూడు. నీ దగ్గర కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు బయటికి తెమ్మంటారు దొరగారు. అవసరమైనప్పుడు తీయక తప్పదు. నీ టాలెంట్ ఏంటో చెప్పలుడు. నేను కబడ్డీ బాగా ఆడతానత్తా. ఈత బాగా కొడతాను. నీ టాలెంట్ లో చైతూని ఇంప్రెస్ చేసేది ఒక్కటి కూడా లేదు. ఇంకా లోపలికి దూరిపోయి ఆలోచించు, ఏదో ఒకటి దొరికింది. నేను పాటలు బాగా పాడతానత్తా. మా ఊర్లో సింగింగ్ కాంపిటీషన్ లో ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ నాదే. మచ్చుకి ఓ పాట పాడు. ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా లేదు జీవితం కాదు శాశ్వతం. ఓ సూపర్. నువ్వు ఇలాగే పాడితే చైత్ర మనసు ఐస్ క్రీమ్ లా కరిగిపోయి నీ ఎదల మీద పడిపోద్ది. పాటకి కరగని ఆడదాని మనసు ఉండదు. ఆల్ ది బెస్ట్. బంటి చైత్ర ఎక్కడుందో చూసినాపా. జ్యూస్ ఇమ్మంటారండి? అందులోనే నా మెడిసిన్ కలిపి తీసుకురా. అలాగేనమ్మా. ఆరెంజ్ సార్ నా కోసమే. అయ్యో సూపర్. చైత్ర వైరాగ్యంతో విరక్తగా కూర్చోనుంది. ఇదే రైట్ టైం. పాట పాడి చైత్రను మరతట్టేయచ్చు. ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా లేదు జీవితం కాదు శాశ్వతం. తర్వాత ఇద్దరి మధ్య రియాక్షన్, ఆ తర్వాత రొమాన్స్. ఏడలు రాలు పూల దండలు నాదో లోకం నీదో లోకం నింగి నేల ఒక నా ప్రియా ప్రియా. పాడవిది పాట చాలా బాగుంది. ఎందుకు ఆపేశావు? పాడుతున్నా ఏం లేదు. ఓ ప్రియా ప్రియా నా పాడు వివేక్. పాడమంటుంటే పాడుతున్నా. ఓ ప్రియా 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 ప్రియా. ఏదో బట్టలు కొడుతున్నట్టు ఈ సౌండ్ ఏంటి బంటి బాబు? సౌండ్ అక్కడ కాదు, వివేక్ గారి కడుపులో వస్తుంది. పాడు వివేక్. లోపలేదో బ్లాస్ట్ అయినట్టుంది, పాట రావట్లేదు. ఒక్క నిమిషం మళ్ళీ వచ్చి పాడతాను. పాడకు వెళ్ళొచ్చు. నేను పాడు. అబ్బా, పాడు వివేక్. వివేక్ నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి? ఓకే ఓకే ఓకే
కకృతిపడి జ్యూస్ తాగడం వల్ల కడుపు కాశ్మీర్ అయిపోయింది. వేసిన ప్లాన్ మొత్తం బొద్దింకబడిన బిర్యానీలా అయిపోయింది. ఈసారి మరో ప్లాన్ చెప్పండి. ఎలాంటి ప్లాన్ చేసినా తప్పు జరగకుండా చూసే పూచి నాది. అయితే నా మెదడులో ఒక మెగా ప్లాన్ వచ్చింది. ఏంటిది? నా మెదడులో మొలకెత్తిన పథకం ప్రపంచంలో అన్ని భాషల్లో వచ్చిన సామెతల్లా సక్సెస్ అయింది. భర్త శత్రువుని మిత్రుడిలాగా మారుస్తుంది. ఆడ మగల మధ్య ప్రేమ అగ్గిలా పుట్టిస్తుంది. టెలిషాపింగ్ యాంకర్ లా ఎక్కువ చెప్తున్నావు. డైరెక్ట్ గా మాటల్లోకి రా. చైత్రకు వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. దుర్గ గారికి ఏదైనా హాని జరిగిందే అనుకో, ఆవిడ్ని కాపాడితే అది చైత్ర చూసి నువ్వు లేకపోతే మా అమ్మ నాకు తక్కువే కాదు. నాకు ఇష్టమైన అమ్మని కాపాడి నా మనసుకి దగ్గర ఐ లవ్ యూ వివేక్, ఐ లవ్ యూ. అని నీ కౌగిల్లోకి వచ్చేస్తది. దీన్నే యాక్సిడెంటల్ లో ఓటర్. ప్రమాద ప్రేమ అని తెలుగులో అంటారు. ఇప్పుడు ప్రమాదం ఎలా క్రియేట్ చేస్తాం అబ్బా? అది కూడా రెడీగా ఉంది. ఈ ఇంట్లోకి ఒక దొంగ దొరతాడు. నాగల కోసం దుర్గ గారి మీద హత్య ప్రయత్నం చేస్తాడు. ఇంట్లోకి నువ్వు వస్తావు. హీరోలా ఫైట్ చేసి దుర్గా గారిని కాపాడుతావు. సీన్ చూసిన చైత్ర రెక్కలు తెగిన పక్షిగా నువ్వుల్లో వాలిపోతుంది. సీన్ బానే ఉంది గాని వచ్చే దొంగ ఎవరు? ఇంకెవరు, నేనే. అలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ క్యారెక్టర్ లైవ్ లో చేయాలంటే ఈ రాజా గారే కరెక్ట్ ఆర్టిస్ట్. ఓకే. చైత్రం టైం షార్ట్ లో తీసుకురావాల్సిన బాధ్యత నీ ధర బంటి బాబు. ధనరాజబాబు, ఈ ప్లాన్ మన మధ్యన ఉండాలి. దుర్గ గారికి అస్సలు తెలియకూడదు. ఎందుకు? ముందే తెలిస్తే నేచురల్ పెర్ఫార్మెన్స్ బయటికి రాదు. అత్త కళ్ళలో భయం బయటికి వస్తేనే మరదలి కళ్ళల్లో ప్రేమ పొంగి పొర్లుతుంది. ఇప్పుడు టైం 12 అయింది. నేను దుర్గా రూమ్ లోకి వెళ్ళిన 15 నిమిషాల తర్వాత నువ్వు ఎంటర్ అయిపోవాలి. ఏ రూమ్ లోకి వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళి చైత్రను తీసుకుని రావాలి. టైమింగ్ ప్రకారం జరిగితే ప్లాన్ సక్సెస్ అవుతుంది. చైత్రకి వివేక్ మీద ప్రేమ పుడుతుంది. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పరా బండి బాబు. ఈ బంటి బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు ఉంటాయి. విజయం నీదే. వెళ్ళు రాజబాబు. ఏడెవడు ఈ టైంలో అమ్మ రూమ్ లోకి? హత్య ప్రయత్నం చేయాలనుకున్నా, కత్తి కూడా తెచ్చుకోవడం మర్చిపోయా. ఇప్పుడు ఏం చేయాలప్పా? దీంతో మర్డర్ అటెంప్ట్ ప్లాన్ చేస్తా. ఎరగదీసేస్తా. ముసల్మానా అమ్మా, నన్నే చెప్పడానికి వచ్చావురా? నన్నే చెప్పడానికి వచ్చావురా? ఎరా? నిన్ను నేను అర్థం చేసుకోవడం ఏంట్రా పెదవ సచ్చినోడా? సౌండ్స్ వినపడతాయి. నా ఎంట్రీకి టైం అయింది. నీ ఎంట్రీకి టైం ఉంది. ఆలస్యం అయితే నా అత్త ప్రాణం పోతుంది. దీంట్లో ఎమోషన్ వాడకూడదురా, బ్రెయిన్ వాడాలిరా. అదో మళ్ళీ సౌండ్స్ వస్తున్నాయి. ఇక నేను ఆగను. నోరిపితే ప్లాన్ చేతులు తెలిసిపోద్ది. మాట్లాడకపోతే దొరక చేతులు నా బతుకు పులిహోర అయిపోయింది బాబు. కాశీకి కాలభైరవుడు కాపలా, బెజవాడకి దుర్గమ్మ కాపలా, ఈ దుర్గమ్మ ఇంటికి నేను కాపలా. నేను వస్తాననుకోలేదు కదూ, వచ్చినా నిన్ను పట్టుకుంటాననుకోలేదు కదూ. అబ్బా అయ్యో రే వదలరా, వదలరా, దొరికిపోతా వదలరా బాబా.
సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని సీన్ లోకి వచ్చిన తర్వాత చేంజ్ చేస్తే ఒప్పుకోను. 30 years ఇండస్ట్రీ. ఎంతమంది డైలాగ్ చెప్తారా? ఇంకా ఆపరా బాబు, సీన్ మారలేదురా, సిచ్యువేషన్ మారిపోయిందిరా బాబు. కానీ నా పర్ఫార్మెన్స్ మారదు, యాక్షన్ ఆగదు. అబ్బో. అబ్బో. గుర్రమ్మ కూడా నీ వల్ల చేతుల తలకు దెబ్బ తగిలింది. కంగారు గుడ్డెదవా, నీ వల్ల ప్లాన్ మొత్తం దొబ్బింది. తప్పంతా నీదే. ఈ తప్పంతా నా వల్లే జరిగింది. నన్ను క్షమించు చైతు. అమ్మా, బొమ్మరిల్లు సినిమా సగమే చూశాను. అందులో ప్రకాష్ రాజులా నీకన్నీ నేనే చెయ్యాలనుకున్నాను. నాకు నచ్చిన వాణ్ణి నీకు మొగుడుగా కట్టబెట్టాలనుకున్నాను. జరిగిన దానికి సారీ మేడం. ఇందులో మీ తప్పేమీ లేదమ్మా. యాపిల్ మీద ఆశ పడితేనే న్యూటన్కి భూమాకర్షణ సిద్ధాంతం తెలిసింది. గయ్యాలి పెళ్ళం మీద కోపమే సోక్రటిస్ ని ఫిలాసఫర్ గా మార్చింది. మీ తెలివి తక్కువ పనులే నా కూతురి మీద ప్రేమ నాకు అర్థమయ్యేలా చేశాయి. చూడు చైతు, నీ పెళ్లి నువ్వు సంతోషంగా ఒప్పుకున్నాకే నీకు నచ్చిన అబ్బాయితోనే జరిపిస్తాను. మేము సెలవు తీసుకుంటాం మేడం. ఐశ్వర్య, పెళ్లి ఎప్పుడైనా నీ చేతుల మీద జరిపిస్తాను. ఈ ఒక్క ఈవెంట్ మాత్రం నా ఇష్ట ప్రకారం జరిపిస్తాను. తప్పకుండా